దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా ఉదయకాలంలో మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించి ఈ విధంగా దేవుని మాటలు మీతో పంచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలు విని మీరందరూ ఆదరించబడుతున్నారని, మీరందరూ చక్కగా దేవుని యొక్క కృపను పొందుకుంటున్నారని, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటున్నానని నేను నమ్ముచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. రండి, దేవుడు ఈరోజు మనతో వచ్చిన వాక్యం ద్వారా మాట్లాడి సిద్ధంగా ఉన్నాడు. దేవుని మాటలు విందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, నా తండ్రి అతనిని ఘనపరచును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, నా తండ్రి అతనిని ఘనపరచును. పరిశుద్ధ గ్రంథము నుంచి యోహాను సువార్త 12వ అధ్యాయం 26 వచ్చినటువంటి ఆఖరి మాట, ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. దేవుడికి స్తోత్రం. దేవుని బిడ్డలకు గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున వాక్యం పెట్టిన మీతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? అయ్యా, నా పిల్లలకు చెప్పు, నేను వారిని ఘనపరుస్తా, నా తండ్రి వారిని ఘనపరచును అని దేవుడు తండ్రి గురించి చెప్తున్న మాటలవి. యేసయ్య తన తండ్రి గురించి చెప్తున్న మాట, ఒకడు తన తండ్రిని సేవించిన ఎడల తండ్రి అతన్ని దీవిస్తాడు, ఘనపరుస్తాడు చెప్తున్నాడు. ఈ రోజున వాక్యం మీతో కూడా చెప్తున్నాడు, తండ్రి అంట మిమ్మల్ని ఘనపరచాలనుకుంటున్నాడు, మిమ్మల్ని ఘనమైన వారుగా చేయాలనుకుంటున్నాడు, ఘనత కలిగిన వారుగా చేయాలనుకుంటున్నాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నా తండ్రి వారిని అతనిని ఘనపరచును, లేకపోతే వారిని ఘనపరచును. ఎవరిని దేవుడు ఘనపరుస్తాడు? తండ్రి అయినటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్న యేసయ్య ఎవరిని ఘనపరుస్తాడు? తండ్రి వారిని ఘనపరచును, వారిని ఘనపరచును. ఎవరిని అంటే, మన చదవని లేఖన భాగంలోనే మొదటి మాట ఉంది, 12వ 26 వచనంలో, ఎవరైతే ఆయన్ని సేవిస్తారో. ఈ రోజున దేవుని యొక్క వాక్యం, దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఘనపరచాలంటే, దేవుడు నీ కుటుంబాన్ని హెచ్చించాలంటే, దేవుడు ఉన్నతమైన శిఖరాగ్రాల మీద నేను ఎక్కించాలంటే, నీవు నేను చేయవలసిన మొదటి పని ఏంటి తెలుసా? ఎవరైతే ఆయన్ని సేవిస్తారో తండ్రి వారిని ఘనపరచును. ఈ రోజున మనం ఆయన సేవిస్తున్నావా? అసలు సేవించటం అంటే ఏంటి అంటే, ఎవరైతే దేవుని పని చేస్తారో. ఈ రోజున చాలామంది అన్ని పనులు చేస్తారు. స్నేహితులు చెప్తే చేస్తారు, ఇరుగు పొరుగు పని చెప్తే చేస్తారు, ఎవరైనా బంధువులు ఏదైనా పని చెప్తే చేస్తారు, ఒక టీచర్ ఏదైనా పని చెప్తే చేస్తారు, ఒక అధికారి ఏదైనా పని చెప్తే చేస్తారు. కానీ దేవుని పనిని మాత్రం చాలామంది చేయట్లేదు. ఒక సేవకుడు ఏదైనా పని చెప్పారనుకోండి, ఏదో ఒక వంకలు చెప్పి మానేస్తున్నారు. ఈ రోజున ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ఘనపరచాలంటే ముందు నన్ను సేవించు. ఎవరిని దేవుడు ఘనపరుస్తాడంటే, ఒకటి ఎవరైతే ఆయన సేవిస్తారో. ఈ రోజున నీవు దేవుడిని సేవిస్తున్నావా? సేవించడం అంటే ఏంటంటే, ఆయన పని ఎవరైతే చేస్తారో. ఈ రోజు నువ్వు దేవుని పని చేస్తున్నావా, మనుషుల పని చేస్తున్నావా? దేవుని పని చేస్తున్నావా, నీ పని చేసుకుంటున్నావా? అందుకే దేవుడు చెప్తున్నాడు, నన్ను సేవించండి, మిమ్మల్ని ఘనపరుస్తా. దేవునికి స్తోత్రం. ఒకటి, ఎవరైతే ఆయన పని చేస్తారో వారిని దేవుడు, తండ్రి అయిన దేవుడు ఘనపరచునుగాక. రెండవది, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12 వచ్చిన మాట ఏంటి తెలుసా అండి? దేవుని చిత్తము చేయుటకు ఎవరైతే నిలకడగా ఉంటారో. రెండవది, తండ్రి అయినటువంటి దేవుడు ఎవరిని కనపరుస్తారో తెలుసా? ఆయన చిత్తము చేసేటప్పుడు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎవరైతే నిలకడగా నిలబడతారో, నిలకడగా ధైర్యంగా నిలబడతారో, తండ్రి అయిన దేవుడు యేసయ్య వారిని ఘనపరచునుగాక. నా తండ్రి వారిని ఘనపరుస్తాడు. ఎవరైతే ఒకటి ఆయన సేవిస్తారో, అంటే ఆయన పని ఎవరైతే చేస్తారో వారిని ఖచ్చితంగా దేవుడు వాళ్ళని ఘనపరుస్తాడు. రెండవది, దేవుని చిత్తాన్ని జరిగించేటప్పుడు ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, దేవుడి కొరకు ఎవరైతే నిలకడగా నిలబడతారో, ఎవరు దేవుని కొరకు నిలకడగా నిలబడతారో, దేవుని చిత్తాన్ని చేయటకి ఎవరైతే నిలకడగా నిలబడతారో, దేవుడు వారిని ఘనపరచునుగాక. ఆమేన్. ఆఖరి ఒక మాట చెప్తానండి, దేవుడు ఎవరిని ఘనపరుస్తాడు? నా తండ్రి వారిని ఘనపరుస్తాడని యేసుప్రభువు చెప్తున్నాడే. ఎవరిని ఘనపరుస్తాడో 2 విషయాలు చెప్పాను. ఆఖరి ఒక మాట చెప్పనా? ఎవరిని ఘనపరుస్తాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, ఎవరైతే అందరితో ప్రేమగా నడుచుకుంటారో. ఈరోజు నేను బిడ్డ, దేవుడు మనకు ఘనపరచాలంటే, ఈ వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరుడా, దేవుడు మనకు ఘనపరచాలంటే అందరితో ప్రేమ కలిగి నడవాలి. ఈ రోజున దేవుడు ప్రేమ లేకపోతే వ్యర్థుడు అంటున్నాడు.
ఈ రోజున అందరితో ప్రేమ కలిగి, అందరితో ఏక మనసు కలిగి, ప్రేమిస్తూ ఎవరైతే నడుస్తారో తండ్రి వారిని గణపరచును గాక. కనుక నిన్ను గణపరచాలనుకుంటున్నాడు. నిన్ను గణపరిచినట్లు నీ బిడ్డలను గణపరచాలనుకుంటున్నాడు. అలా గణపరచాలంటే 3 అనుభవాలు ఉండాలి. ఒకటి, ఆయన సేవించాలి. రెండవది, దేవుని చిత్తం చేసే ముందు చేయటానికి నీవు నిలబడి నీవు నిలకడగా ఉండు. 3, అందరితో ప్రేమతో నడుచుకో. దేవుడి నిన్ను గణపరచును గాక. దేవుడి మాట దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ స్తోత్రం. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. వాక్యం ప్రతి ఒక్క జీవితం ఫలింపజేసి అందరినీ గణపరిచి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని, మా పిల్లలందరినీ మంచి స్థితిలో, ఉన్నతమైన స్థితిని నిలబెట్టమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.